నేను కంప్లైంట్ అయినా చెప్పు ఊరికే మళ్ళా ఈ రకంగా డోజర్లు పెట్టి ఈ రకంగా రౌడీలు పెట్టి ఈ రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు ఇస్తున్నారు ఆయన రామచంద్ర గారు. అంటే ఈ రకంగా డోజర్లు పెట్టి చేశాడు. ఆయన సంబంధం లేదు. నా పేరు అమ్మవరం సహదేవరెడ్డి. నా పేరు అమ్మవరం సహదేవరెడ్డి. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన సంక్రమించిన ఆస్తి ఇది. ఈ చించోక పొలము ప్రకాశ్ నగరు సర్వే నెంబర్ 908. దీని మీద 22.5 ఎకరా మాకు ఉన్నింది. మాకు రికార్డు ఉంటే దాని మీద 3 ఐటాలుగా నేను కోర్టులో ఫైల్ చేశాను. బాపరిశీలన మా దాయాదుల మీద. వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి యాడింగ్ పిటిషన్స్ యాడ్ అయినారు. ఆ కేసులో 2 మాకు డిస్మిస్ చేశారు. ఒక ఐటము 1A 2Bగా 420 సెంట్లు నిర్ధారించి మాకు సబ్ డివిజన్ నెంబర్ కూడా ఇచ్చేసి మాకు కోర్టు వారు డిగ్రీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టులో ఒక రిట్ వేసాడు. హైకోర్టులో రిట్ వేసి అక్కడ 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఆడ కేసు రెడీ అయింటానే ఆయన వాలంటరీగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా కేసు రిటర్న్ తీసుకున్నాడు. ఆయన వేసిన సూట్ డిస్మిస్ చేశారు. అది కూడా రికార్డు ఉన్నది. ఆ తర్వాత వీడికి వచ్చి సైట్లోకి వచ్చి కబ్జా చేయబోయాడు. కబ్జా చేయబోతే మేము అటువంటి ప్రెస్ వాళ్ళందరినీ పిలిపి ఇది చేయగా న్యాయం వరమని చెప్పగా ఒక ఆంధ్రజ్యోతి వారు టోటల్గా అంత లెక్కల ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆ నుంచి నేను ఈ రకంగా చేశానని చెప్పి నా మీద వాళ్ళ భార్యతో ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నా మీద రకరకాలుగా సెక్షన్లు పెట్టి నా మీద క్రిమినల్ కేసు కట్టించాడు. ఆ తర్వాత పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి తప్పుడు అని చెప్పి నా మీద ఉండే కేసులు రెఫర్ చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా పవర్ని అడ్డబెట్టుకొని ఆ రోజు వైసీపీ గవర్నమెంటు, ఈరోజు టీడీపీ గవర్నమెంటు. ఆడ ఎమ్మెల్సీ పదవే, ఈడ ఎమ్మెల్సీ పదవే. ఈయనకు వచ్చి ఈ రకంగా చేసుకుని అడ్డబెట్టి సామాన్య మానవులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉన్నది. ఈ సైట్ వాల్యూ దాదాపున 30 కోట్ల వాల్యూ. దీన్ని దయవంచి మీరు మీడియా వారు కూడా ప్రపంచానికంతా తెలిసేట్టుగా చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.